డిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్య తన కొత్త ప్రియురాలు శోభితా ధూళిపాళ్ల మెడలో 3 ముళ్లు వేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకుని వీరిద్దరిపై గత కొంతకాలంగా వస్తున్న రూమర్స్కి చెక్ పెట్టారు ఈ లవ్ బర్డ్స్. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యపై సమంతతో విడాకుల తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాగచైతన్యకు సింపతి తెలుపుతూ సమంతను మాత్రం విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఎప్పుడైతే నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలు బయటికి వచ్చాయో ఈసారి నాగచైతన్యదే విడాకుల విషయంలో తప్పంటూ విరుచుకుపడ్డారు నెటిజన్స్. ఇక ఇదంతా పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలో ఒక్క వార్త ప్రస్తుతం తెగ హల్చల్ చేస్తుంది. శోభితాతో తనకు జరగబోయే పెళ్లికి సంబంధించి ప్రత్యేకంగా సమంతకు ఇన్విటేషన్ ఇవ్వనున్నట్టు తన సన్నిహితుల వద్ద తెలియజేశాడట నాగచైతన్య. ఒకవేళ నిజంగానే చైతన్య సమంతకు ఆహ్వానం పంపించిన సమంత మాత్రం ఖచ్చితంగా ఆ పెళ్లికి రాదంటున్నారు ఈ వార్త తెలిసిన వారు. విడాకుల తర్వాత సమంత కొంతకాలం డిప్రెషన్లోకి వెళ్ళి ఆ తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే తన సినిమాలతో కంబ్యాక్ ఇచ్చారు. సింగిల్గానే బాగుంది అంటూ తన రెండో పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చింది సమంత. ఇక ఇటువంటి సమయంలో నాగచైతన్య తీసుకున్న నిర్ణయం సరైంది కాదంటూ చెప్పుకొస్తున్నారు సమంత అభిమానులు. ఏదేమైనా కొద్ది రోజులాగితే ఈ విషయంపై పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు.